హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే. ఈరోజు చాలా లేట్గా లేచాను రోజు మీద చూస్తే. ఇవాళ లేచేసరికి 7 అయిపోయింది. సో నేను లేచి త్వరగా ఫ్రెష్ అయిపోయి ఒక మంచి కాఫీ తాగేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లోకి వచ్చాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు స్పెషల్గా పూరీ చేద్దాం అనుకుంటున్నాను. పూరీ అండ్ ఆనియన్ కర్రీ. ఇది చాలా బాగుంటుంది ఈ పూరీ అండ్ కర్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరీ పిండి కలుపుకుంటున్నాను అనమాట. నేను కంప్లీట్ గోధుమ పిండితో చేస్తాను. సో ఇది మంచిగా కలుపుకుంటున్నాను. కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి పిండి అనేది బాగా వస్తుంది. సో అలా ప్రిపేర్ చేసేసుకుని ఒక 5 minutes పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఆనియన్ కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను, చిన్నగా ఉన్న ఆనియన్స్ని. అలానే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. సో వీటిని పొడవుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో అలానే ఇందులోకి శనగపిండి తీసుకుంటున్నాను. నేను ఒక 4 spoons తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను. సో మిక్స్ చేసుకుని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం వాము వేసుకుని అలానే శనగపప్పు ఇవన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అప్పుడు ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలి. ఈరోజు మీరేం స్పెషల్స్ చేశారు ఇంట్లో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ అయితే ఎప్పుడు పూరీ చేయను. నేను ఎక్కువగా ఎప్పుడైనా చేస్తే 15 daysకి ఒకసారి అలా సండేస్ చేస్తాను. సో సండేస్ అందరూ ఇంట్లో ఉంటారు, ఎంజాయ్ చేస్తారు కాబట్టి సండే మాత్రం నేను పూరీ చేస్తాను అనమాట. సో ఇక్కడ సాల్ట్ వేసేసుకుంటున్నాను త్వరగా ఫ్రై అవుతాయని ఆనియన్స్. ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని, అంటే మరీ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వకూడదు ఆనియన్స్, టేస్ట్ మారిపోతుంది. కొంచెం ట్రాన్స్లేసెంట్గా అయితే సరిపోతుంది. సో అలా ఫ్రై చేసుకొని తర్వాత మనం ఉప్మా కోసం వాటర్ వేసుకుంటాం కదా, అంటే మరీ అంత ఎక్కువ వేయకూడదు, కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ మగ్గాక. సో ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి మంచిగా. సో ఇప్పుడు వాటర్ వేసేసుకుంటే వాటర్ బాయిల్ అయినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని శనగపిండి మిక్స్చర్ని, అది వేసేసుకోవడమే. ఇప్పుడు అదే చేస్తాను నేను. శనగపిండి మిక్స్చర్ని వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 3 to 4 minutes అలా ఉంచేస్తే మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయినాక పైకి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకు. సో నెక్స్ట్ వచ్చి పూరీ చేసుకుంటున్నాను. నేను చేసిన పూరీ రౌండ్గా మంచి షేప్ వస్తుంది, అలానే మంచిగా పొంగుతుంది అనమాట. పిల్లలకైతే చాలా ఇష్టం పూరీ, బట్ నేను రెగ్యులర్గా చేయను పూరీ. అండ్ ఈరోజు సండే స్పెషల్స్ ఏం చేశారు నాకు తెలిసి ఈ వీడియో నేను ఈవినింగ్ ఎప్పుడో పోస్ట్ చేస్తానేమో. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. నేను ఇంకా మరిన్ని వీడియోస్ మంచిగా నేర్చుకొని మంచి మంచి రెసిపీస్, అలాగే కొంచెం మంచి మంచి స్టోరీస్ అవి చెప్తాను. ఇక్కడ పూరీ అనేది మంచిగా పొంగుతుంది, రౌండ్గా కూడా వస్తాయి మంచిగా. చూసారు కదా, ఇది కర్రీ అండ్ పూరీ. చాలా టేస్టీగా ఉందండి నిజంగా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కర్రీతో చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ లంచ్ కోసం అని చెప్పి యాజ్ యూజువల్ ఎవ్రీ సండే మ్యాక్సిమం మాకు ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే ఉంటుంది. పులావ్, నేను బిర్యానీ ఎక్కువ చేయను, పులావ్ చేస్తాను. సో పులావ్ కోసం అని చెప్పేసి ఫస్ట్ గీ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే కొంచెం ఆయిల్, 2 half క్వాంటిటీ తీసుకుంటాను, గీ అండ్ ఆయిల్. సో అలా తీసుకుని బిర్యానీ ఐటమ్స్ వేసేసాను. అలాగే వాటిని మంచిగా ఆయిల్లో కొంచెం సేపు అయితే రోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్. ఇక్కడ నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఒక ఆనియన్, అవి సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసాను. ఇక్కడైతే నేను చిల్లీస్ యాడ్ చేయట్లేదు. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఆనియన్స్తో పాటు చిల్లీస్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ నేను పిల్లలు తింటారు కాబట్టి స్పైస్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను చిల్లీస్ అయితే వేయలేదు. సో ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి.
నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను, బయటదైతే అస్సలు కొనట్లే. అంతకుముందు అయితే కొనేదాన్ని నేను, బట్ ఇప్పుడు బయట చూస్తుంటే నాకు భయం వేసి కొనడం అనేది మానేసాను అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అలానే పక్కనే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను బిర్యానీలోకి. ఎందుకంటే బిర్యానీ మెయిన్గా పిల్లల కోసం చేస్తాను నేను. చాలా తక్కువ స్పైస్ ఉంటుంది, సో మాకు మరీ చప్పగా ఉంటుంది కాబట్టి పక్కనే కర్రీ చేసుకుంటాం అన్నమాట. సో పక్కన అయితే చికెన్ కర్రీ చేస్తాను. సో ఇక్కడైతే చికెన్ పీసెస్ నేను ఎప్పుడు ముందు రోజే నైట్ మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకుంటాను. అవి వేసేస్తున్నాను పులావ్ కోసం. సో అవి కొంచెం ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసి అలా ఉంచేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. దీనికి కూడా నేను చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మసాలా ఇవన్నీ వేసేసుకొని సరిపడగా నేను ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై చేసినాక ఇవి వేసేస్తాను అనమాట. ఇంకా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, అదే దగ్గరికి అయిపోతే అది కర్రీ అయిపోయినట్టే. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో చూసారు కదా, అంతే దగ్గరికి అయిపోయింది, ఫ్రై లాగా అవుతుంది అనమాట. ఇది చికెన్ ఫ్రై అని చెప్పచ్చు. ఇదైతే ఇక్కడ వాటర్ వేసేసాను నేను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అనమాట. అలా నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. సో ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ వేసి వాటర్ బాయిల్ అయినాక రైస్ వేస్తున్నాను. రైస్ వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఇది మంచిగా బాయిల్ అయినాక కొంచెం సాల్ట్, అలాగే మనం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో బాయిల్ అయింది, ఇక్కడైతే సాల్ట్ వేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మన కిచెన్ గార్డెన్కి వచ్చాను అనమాట, కొత్తిమీర అండ్ పుదీనా కలెక్ట్ చేసుకోవడానికి. సో ఎప్పుడు నేను ఫ్రెష్గా ఇలా కట్ చేసి వేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం. ఇక్కడ కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకుంటున్నాను. అంతే, ఇలా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుంటే మన బిర్యానీ అయితే పులావ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది, అస్సలు స్పైస్ ఉండదు. సో ఎవరైనా స్పైస్ కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో కొంచెం కారం అండ్ మిర్చి యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అలానే మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.